శబరిమలలో రద్దీపై టీవీ9 ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తోంది. శబరిమల ఆలయం నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది టీవీ9. గత వారం రోజులతో పోలిస్తే కొంచెం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చాయి పరిస్థితులు. ప్రస్తుతం ఆలయం దగ్గర సాధారణ రద్దీయే కొనసాగుతోంది. దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు రద్దీని కంట్రోల్ చేస్తున్నారు సెంట్రల్ ఫోర్స్. శబరిమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. ఇవాళ సండే కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని అంతా భావించారు. భక్తుల తాకిడి కొనసాగుతున్న రద్దీని కంట్రోల్ చేయడం, క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంతో గందరగోళం తగ్గింది. ట్రావెన్కోర్, కేరళ పోలీసుల మధ్య సమన్వయం ఏర్పడటంతో సాఫీగా అయ్యప్ప దర్శనాలు కొనసాగుతున్నాయి. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా మీకు చూపించేందుకు ఆలయం దగ్గర నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది టీవీ9. 2 రోజులుగా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక భక్త బృందం ఉంది. అయ్యప్ప స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇరుముళ్ళు విప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. స్వామి శరణం. స్వామి శరణం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం జిల్లా టెక్కలి చిట్టిస్వామి సన్నిధానం నుంచి వచ్చాము స్వామి. ఓకే. ఎన్ని రోజులైంది బయలుదేరి? ఎట్లా వచ్చారు మీరు? మేము 11 యాత్రలు మొదలుపెట్టాము స్వామి. ఈ రోజు అయితే మాత్రం ఉదయం 6 గంటలకి పంపలో స్నానం అన్ని చేసుకొని నడక ప్రయాణం మొదలుపెట్టాం. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? నేను ఇప్పుడు 4వ స్వామి. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా చూసారా? నిన్న మొన్న ఇబ్బంది అయింది అంటున్నారు. ఈ రోజు ఏమన్నా అట్లాంటివి కనిపిస్తున్నాయా? మేము వార్తలు విన్నాం కానీ భయపడ్డామండి. కానీ భయపడినంతగా మాత్రం ఇక్కడ లేదండి, పర్వాలేదు. గురుస్వామి ఎవరు స్వామి? గురుస్వామి గారు కామేయ స్వామి గారు. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. నవంబర్ 2వ తేదీన మేము ప్రారంభించాము. డిసెంబర్ 13వ తేదీన ప్రయాణం అయ్యాం. ఈ రోజు ఇక్కడికి చేరాం స్వామి. ఇంత భాగ్యం మాకు ఇదే కలిగింది. ఎన్నిసార్లు స్వామి? ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి శబరికి? 28వ తేదీ. 28వసారి. ఇన్నేళ్ళుగా వస్తున్నారు కదా గురుస్వామి గారు. ఎప్పుడైనా ఇంత ఖాళీగా క్యూ లైన్లు ఇంత ఖాళీగా ఎప్పుడైనా చూసారా? ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి ప్రశాంతి. ఏంటో అర్థం కాలేదు. ఈ మధ్యలో చాలా క్రౌడ్ ఉండేది. ఈరోజు క్రౌడ్ లేదు. చాలా ప్రశాంతంగా మా దర్శనం కూడా అయింది. అది అంతా అయ్యప్ప భాగ్యం. మా తప్ప ఇదేం కాదు, అంతా అయ్యప్ప భాగ్యం. మా గురుస్వామి గారు, విశ్వనాథ గురుస్వామి గారు. అంటే కారణం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఇంత ఖాళీగా ఉంది కాబట్టి. నిన్న మొన్న చాలా తొక్కిసలాట జరిగే అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఈ రోజు చూస్తే చాలా సైలెంట్గా. అది ఆదివారం. ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము బయలుదేరే టైంకి సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ చూసి మేము కొంచెం కంగారు పడ్డాము. ఈ రోజుకి సండే కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటారని అనుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఆపోజిట్గా ఉంది. వీఆర్ హ్యాపీ. ఏం చేస్తే బెటరు? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏం చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది? కొంత సహకారం కావాలి. ప్రభుత్వం కొన్ని వెయిటింగ్ హాళ్ళు, ట్రైన్ సదుపాయం కావాలి. అది కాకుండా ఏంటి, ఇక్కడ వచ్చే ప్రజలకి భక్తులకి ఇబ్బంది లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయాలి, చూసుకోవాలి. ఇబ్బంది లేకుండా చూడాలి. గవర్నమెంట్ దృష్టి దీని మీద లేదు. గవర్నమెంట్ దృష్టి కంపల్సరీ దీనికి ఉండాలి. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే ప్రజలు ఎక్కువగా వస్తారు దీనికి. కాబట్టి దానికి సహకారం చేయాలి. ప్రభుత్వం దీనికి గుర్తింపుగా ఉండాలి. అయ్యప్ప అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి గుర్తింపు లేదు. సెంట్రల్లో ఉంది కానీ కేరళలో ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కొన్ని రకాలు చేయాలి. ఇంకో విషయం, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వస్తున్నప్పుడు రోడ్లు అసలు బాగోలేవు కంప్లీట్గా. అంటే ఒక నేర రోడ్లో వస్తున్నాం, చాలా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఈ ప్రభుత్వానికి సంబంధించింది. ఈ కొండపైన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భవనాలు నిర్మిస్తే బాగుంటుందా? అకామిడేషన్ కోసమా? ఇలా ఇప్పుడు ఇరుముళ్ళు విప్పుకోవడానికి స్పెషల్ వెయిటింగ్ హాల్స్ పెడితే బెటరా? ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్ కావాలి. రెండవది ఏంటంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ వస్తున్నారు మాకు అందరికీ. సెక్యూరిటీ లేదు జనాలకి. మెయిన్ అది ప్రాబ్లం. మన ఈ మధ్య దానివల్లే ఒక 2-3 స్వామిశరణం జరగడం విన్నాం. అటువంటి జరగకుండా ప్రభుత్వాలే కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వచ్చిన స్పెషల్ ట్రైన్స్ ఏవైతే అలాట్ చేశారో అవన్నీ విజయవాడ నుంచి. ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేసరికి ఏంటంటే ఇచ్చాపురం, బరంపురం వరకు అట్లీస్ట్ తెలుగు ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే విజయవాడ వరకు వచ్చి ట్రావెల్ చేయడం అనేది కష్టం అవుతుంది. నెక్స్ట్ బస్సు ప్రయాణం అనేసరికి ఏంటంటే ఇది 36 నుంచి 45 గంటల ప్రయాణం పట్టే ఛాన్స్. దట్టు ఇంక్లూడింగ్ ఘాటీ. ఇప్పుడు ఘాటీ వరకు వచ్చేసరికి ఏంటంటే అట్లీస్ట్ భువనేశ్వర్ నుంచి అట్లీస్ట్ సమ్ వీక్లీ 1 or 2 ట్రైన్స్ ఉంటే కనుక బాగుంటుంది. అండ్ అనదర్ దాన్ దట్ పంబలో బేసిక్ కమ్యూనిటీస్ లేవు.
అంటే అన్నదానం అంటే ప్రతిదానికి ఉచితాలు లేవు, ప్రతిదానికి సదుపాయాలు అంటే అందు లేవు. ఏదైనా డబ్బులు ఇచ్చి చెల్లించవలసి వస్తుంది. అంటే యూరిన్ చేసినా లేకపోతే ఏదైనా టాయిల్స్ కింద అలాంటివన్నీ కొద్దిగా ఫ్రీగా చేస్తే బాగుంటుంది. సొంత బిల్డింగ్స్ ఉంటే బాగుంటాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎలాగైతే అయోధ్యకి తాను బాధ్యత తీసుకున్నారో ఈ శబరిమలకి కూడా బాధ్యత తీసుకుంటే ఇది కూడా రెండో తిరుపతి అవ్వచ్చు. అంత ప్రతీక్ష జరుగుతుంది. కాబట్టి కొంచెం మోడీ గారు కూడా దీని మీద దృష్టి పెడతారు, సంతోషపడతారు. ఇది పూర్తిగా తెలుగు భక్తులు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా తెలుగు భక్తుల కష్టాలు ఇవన్నీ కూడా ప్రత్యేక బస్సులు కావాలంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి ప్రత్యేక ట్రైన్లు కావాలంటున్నారు. ఇక్కడికి వచ్చే దారి మధ్యలో చిన్న చిన్న అకామిడేషన్ సెంటర్లు పెట్టాలంటున్నారు. కొండపైన కూడా ఒక అకామిడేషన్ కోసం ప్రత్యేక భవనం నిర్మించిన, వెయిటింగ్ హాల్స్ నిర్మించిన, అట్లీస్ట్ వాష్రూమ్స్ నిర్మించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవన్నీ ఇక్కడికి వచ్చేటువంటి తెలుగు ప్రజలకు, తెలుగు భక్తులకు, తెలుగు స్వాములకు ఉపయోగకరంగా ఉంటుంది. 60% వచ్చేటువంటి తెలుగు ప్రజలను ఇక్కడ పెద్దగా ఫెసిలిటీస్ ఇచ్చి పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ముక్త కంఠంతో వస్తున్నటువంటి ఏకంగా వస్తున్నటువంటి మాట. అందరూ భక్తులు ఇదే చెప్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడికి ఇంతమంది తెలుగు భక్తులు వస్తున్నా ఎందుకని ఆ ప్రభుత్వాలు ఇక్కడ కనీస ఫెసిలిటీస్ కల్పించట్లేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు.